హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. అలేఖ్య చిట్టి పికిల్స్ వీళ్ళకి సంబంధించి మీరు సోషల్ మీడియాలో వాళ్ళు పచ్చళ్ళు అమ్ముతుండగా వాళ్ళ పచ్చళ్ళను ప్రమోట్ చేస్తుండగా ప్రధానంగా ఈ నాన్ వెజ్ పికిల్స్ గురించి వాళ్ళ ప్రమోషన్స్ అంతా కూడా ఎక్కువగా ఉండేవి. అయితే వాళ్ళ మార్కెటింగ్ కూడా అదే. వీళ్ళు మొత్తం ముగ్గురు సిస్టర్స్. ఒక అమ్మాయి పేరు రమ్య, ఇంకొక అమ్మాయి పేరు సుమా కమ్ సుమీ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇంకొక అమ్మాయి పేరే అలేఖ్య. సో వీళ్ళ ముగ్గురు సిస్టర్స్. వీళ్ళది రాజమండ్రి. నేటివ్ ఒరిజినల్ ఊరు ఇవన్నీ పక్కన పెడదాం, ఎందుకంటే కొంచెం కాన్ఫిడెన్షియల్గా నడుస్తుంది సిచ్యువేషన్. అయితే వీళ్ళు మార్కెటింగ్ చేసుకునే విధానం కొంచెం కొత్తగా ఉండేది. వీళ్ళు ఆల్మోస్ట్ పాన్ ఇండియన్ లెవెల్లో వీళ్ళ ఏదైతే ఈ మార్కెటింగ్ ఉందో ఇదంతా చేసేవాళ్ళు. లైక్ తమిళ్లో కావాలంటే తమిళ్, కన్నడ, మలయాళం అన్నిట్లో చేసేవాళ్ళు. అయితే ఈవిడ మొన్న కస్టమర్కి ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో ఇది చాలా చాలా దారుణంగా ఉంది. అంటే ఒక ప్రైజ్ లిస్ట్ వాళ్ళు పంపారు. తను నాన్ వెజ్ పికిల్ కావడం కోసం మెసేజ్ చేసి వాళ్ళు ఒక ప్రైజ్ లిస్ట్ పెట్టారు. ఒక్కసారి ఆ ప్రైస్ చూద్దాం. ఇక్కడ ½ kg చికెన్ విత్ బోన్స్ 530 అంట, ½ kg బోన్లెస్ చికెన్ 750 అంట, ½ kg చికెన్ తొక్కు 1000 రూపీస్ అంట, ½ kg గోంగూర చికెన్ 900 అంట, ½ kg మ్యాంగో చికెన్ 950 అంట. అయ్యా బాబోయ్, అంటే ఎంత రేట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. మనిషి అన్నాడు ఇంత రేట్స్తో తింటూ అంటే ఎంజాయ్ చేస్తూ తినగలరా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ నేచర్లో తింటున్న దానికి వర్త్ అమౌంట్ అని అనిపిస్తే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి వాడు సంతృప్తిగా తినగలుగుతాడు. ఎక్స్పెన్సివ్గా తింటున్నది కూడా వాడికి ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంత ఎక్స్పెన్సివ్ కదా అనే ఒక ఫీలింగ్. అట్లా వద్దు. ఓకే రైట్. ఇక్కడ ½ kg రెగ్యులర్ ప్రాన్స్ 1000, ½ kg గోంగూర ప్రాన్స్ 1200, ½ kg మ్యాంగో ప్రాన్స్ 1250. ఏంటి ½ kg ప్రైజెసే రైట్. ఇక్కడ ½ kg ఫిష్ బోన్లెస్ 1300, ½ kg మటన్ విత్ బోన్స్ 1200, ½ kg బోన్లెస్ మటన్ 1420, ½ kg గోంగూర మటన్ 1560, ½ kg మ్యాంగో మటన్ 1660. అంటే 3500 కేజీ మ్యాంగో మటన్ ఇంటూ డబల్ చేస్తే, ఇక్కడ ½ kg ఇంటూ డబల్ చేస్తే చూడండి ఎంత ప్రైజెస్. అయితే వాళ్ళు ఈ లిస్ట్ పంపారు. మనోడు ఏంటంటే దండేసి దండం పెడతానమ్మా, నాకు ఈ ప్రైజెస్ వద్దని చెప్పి వై సో ఎక్స్పెన్సివ్ దిస్ పికిల్స్ డిడ్ నాట్ అండర్స్టాండ్ అని పెట్టాడు. ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు మహాతల్లి, ఏంటి ఎందుకు ఇంత కాస్ట్ అని అడిగితే, ఇప్పుడు మహా అయితే ఆవిడ ఎక్స్ప్లెనేషన్ లాగా ఇప్పుడు ఇలా ఎలా అయితే ఒక చార్ట్ ప్రిపేర్ చేసిందో ప్రాసెస్ కూడా ఒక 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 ఇలాంటి ఒక పట్టి పెట్టుండొచ్చు. తప్పేం లేదు, చెప్పొచ్చు ఎక్స్పెన్సివ్ అయితే ఎక్స్పెన్సివ్ అని. మేము ఇట్లా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాము, లేకపోతే మంచి క్వాలిటీ ఉన్న చికెన్ తీసుకొస్తాము, మంచి క్వాలిటీ ఉన్న మసాలాలే వాడతాము, మంచిగా అవుట్పుట్ రావడానికి క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ చాలా ఎక్స్పెన్సివ్గా తయారు చేస్తాము. సో దట్స్ వై ఇంత రేట్లు ఉంటాయి అనేది వీళ్ళు ఇలాంటి ఒక పట్టీ చేసి వీడు అడిగిన వెంటనే వీడు మొహాన్ని ఇసిరేయచ్చు. ఐ మీన్ అంటే ఇంత సర్కాస్టిక్గా ఇంత బూతులతో తిట్టే బదులు అంతే సర్కాస్టిక్గా లోపల ఫీల్ అయ్యి ఇవ్వచ్చు. అతనికి చెక్ చేసుకుంటాడు, ఓకే ఆయిల్ ఇంత కాస్ట్, ఇంత కాస్ట్, ఇంత కాస్ట్, సో ఇంత ఎక్స్పెన్సివ్ అంటే ఉంటుందా మాత్రం అర్థం చేసుకుంటాడు. సో అలా కాకుండా వాయిస్ రికార్డ్ ఒకటి పెట్టింది ఈ అమ్మాయి. ఏం పెట్టింది ఒకసారి విందాం. ఫస్ట్ నుంచి వినండి. ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను, నువ్వే గోల్డెన్ కొనుక్తానికి. అర్థమైందా? ఇంకొకసారి విందామా? అంటే మీకు ఇంకోసారి వినాలనిపిస్తుంటుంది, కమ్మగా ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి వినండి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు ఊదిపాడేది కాబట్టి. అంటే పాపం వాడికి తెలియదు కదా మీ ఆ పచ్చళ్ళు కొనాలంటే వాడు కెరీర్ ఫోకస్ చేసి కెరీర్లో ఒక మంచి గ్రోన్ అయ్యి లక్షలు కోట్లు సంపాదించి కోట్ల ద్వారా లైక్ ఇంకా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి మహర్షిలో మహేష్ బాబు అంతా గొప్పవాడు అయిన తర్వాతే మీ పికిల్స్ కొనగలుగుతాడని పాపం అతనికి తెలియదు. తెలుసుంటే చిన్నప్పటి నుంచే తను ఒక ఎయిమ్ లాగా పెట్టుకొని ఎలా అయినా జీవితంలో ఎదిగిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ నేను అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలి అనే ధ్యేయంతోనే తన జీవిత ఆశయాన్ని నడుపుకొని ఉండేవాడు. పాపం తెలియదు అతనికి. సో దట్స్ వై అనమాట. ఇంకొకటేనండి, ఎందుకు వదులుతారు? మీరు వదులుతారేమో. సామాన్యంగా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పచ్చడి కొనలేదనో, చీర కొనివ్వలేదనో,
లేకపోతే ఇంకేదో అడిగింది కొనివ్వలేదనో వదిలేసే రకాల్లో లేరు. అర్థమైందా? అర్థం చేసుకున్నారు. అవసరమైతే హస్బెండ్కి కొనిస్తున్నారు. ఎవరో వదిలేసి వెళ్ళిపోవాలి, జంప్ అవ్వాలి, లేకపోతే వేరే ఇవన్నీ వల్గర్ థాట్స్ ఇవన్నీ నన్ను అడిగితే. ఇవన్నీ ఎవరికీ లేవు. ఇలాంటి దరిద్రమైన థాట్స్ ఎవరికి రావు. ఓకే, మీరు అనవసరంగా వాడిని ఎంత ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తున్నారంటే మీరు రైట్. ఇలా మీరు మాట్లాడడానికి వెనకున్న స్ట్రాటజీ కూడా చెప్తా, అక్కడికే వస్తున్నా. ఫస్ట్ ఇది అవ్వండి. కెరీర్ ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను. నువ్వే పడరా ముష్టి పచ్చడి ఎక్స్ట్రాడినరీ నేమ్. నిజంగా ఇది చాలా బాగుంది. ముష్టి పచ్చడి అంటే మీరు అలేఖ్య చిట్టి పికిల్స్ అనే దాని బదులుగా ముష్టి చిట్టి పికిల్స్ అని పెట్టుంటే ఎక్స్ట్రాడినరీగా ఉండేది అనిపిస్తుంది నా వరకు. అంటే ఆ నేమ్ చాలా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యేది, అంటే చాలా మంచిగా బ్రాండ్ ప్రమోట్ అయ్యేది. ముష్టి పికిల్స్ చాలా బాగుంది ఇది. అయితే ఈ ముష్టి పికిల్స్ అని ఏదైతే అన్నారో, ముష్టి పికిల్స్ రేట్లు ఎందుకు? నా క్వశ్చన్ అదే. ఎందుకు ముష్టికి ఇంత రేట్స్ అవసరమా? 1000, 1500, 3000 ఎందుకంత అవసరం లేదు. ముష్టిగానే పెట్టి ఉండాలి మీరు మరి. రైట్, ఓకే, సరేలే. వాడు గోల్డ్ వాడి ఇష్టం, వాడి పెళ్లి వాడి ఇష్టం, వాడి సంసార జీవితం వాడికి ఇష్టం. వాడు ఏదోడు కొనిస్తాడు. మీరు ఎందుకు అంత ఆత్రపడిపోతున్నారు వాడి సంసార జీవితం గురించి? రైట్, జోక్స్ అపార్ట్, మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో ఇదంతా బిజినెస్ స్ట్రాటజీ అంటా నేను. ఒక షాప్కి మనం వెళ్ళిన తర్వాత కొంతమంది షాప్ ఓనర్స్ని మనం ఇబ్బంది పెట్టేది ఒకలా ఉంటే, షాప్కు తగ్గిన వాళ్ళు ఎవరైతే ఆ షాప్ ఓనర్స్ అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేది ఒకలా ఉంటుంది. ఏంటంటే మనం కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం ఐటమ్స్ చూపి మనంగానే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే, సార్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సార్, దీన్ని మీరు కొనలేరు అని అంటారు. అంటే ఈగో హర్ట్ అవుతుంది మనకి. ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత అంటే 5000 సార్ అంటాడు. 5000 అనేది వాడు ఆ మాట చెప్పిన తర్వాత మనకు తక్కువగా కనిపిస్తుంది. అప్పటి వరకు అది ఎక్స్పెన్సివే ఈవెన్ మనకు కూడా. వాడు ఎప్పుడైతే ఇది ఎక్స్పెన్సివ్ సార్ మీరు కొనలేరు అని అంటాడో వెంటనే మన మైండ్లో ఈగో అనేది ఒకటి రన్ అయిన వెంటనే ఆ 5000 కాదు 10,000 అయినా కొనాలరా దీన్ని చూపించు అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఏ బిజినెస్ స్ట్రాటజీ. సో దీన్ని మీరు అప్లై చేసి వాడిని ఎలా అయినా కొనిపించేలాగా చేయడంలో భాగమే ఇది. అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ అనుకున్నాను, మీరు ఎవరైతే మీ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారో మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. డైరెక్ట్గా ఏదైతే ఆర్డర్స్ తీసుకోవడం, వాళ్ళకి పంపడం ఇవన్నీ మీరు చేయరు. మీరు జస్ట్ మార్కెటింగ్ కోసం మిమ్మల్ని మీరు స్క్రీనింగ్ ముందు కనపడించి, మీరు అందంగా చక్కగా ఉంటారు కాబట్టి కనపడితే వాళ్ళు కొంచెం చూసేవాళ్ళు చూస్తారు, చూసి ఆకర్షితులై రైట్ ఓకే ఆ బ్రాండ్ ఏదో చూద్దాం వీళ్ళది బాగుంది అని కొంటారనే మీరు స్క్రీనింగ్ ముందుకు వస్తున్నారు. మిగతా అంతా కూడా మీ బ్యాక్ ఎండ్ ఉన్న సపోర్ట్ ఎవరైతే టీం ఉంటారో వీళ్ళు చేస్తున్నారని నమ్మాను నేను. కానీ నిన్న మీ అక్కగారు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూశాక క్లారిటీ వచ్చింది. ఆ వీడియో ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, దాన్ని కూడా ఒకసారి విశ్లేషిద్దాం. సో ఈవిడే సుమి టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈవిడందరికీ పరిచయమే అనుకుంటున్నాను నేను. ఒకసారి ఈవిడ నిన్న పెట్టినటువంటి వీళ్ళ తాలూకు ఏదైతే ఒక ఆడియో ఉందో అది మాదే, మా తరపు నుంచి వచ్చినట్టు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆడియోని బేస్ చేసుకుని వీళ్ళ ఫోటోలు బయటపెట్టి వీళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని కొంచెం తట్టుకోండమ్మా, లేకపోతే కొంచెం ఆగండమ్మా అని రిక్వెస్ట్ చేస్తుంటానో, లేకపోతే బెదిరించో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈవిడ మాట్లాడింది వింటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి ఈవిడైతే ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇస్తుంది తప్ప నాకు అక్కడ కన్సర్న్ అయితే కనపడలేదు. ఆవిడ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నట్టయితే నాకు ఎక్కడ కనపడలేదు. దే డిమాండింగ్ ఏంటి ఎందుకు చేస్తున్నారు మీరని. ఈవెన్ నేనైనా అంతే, ఈ తప్పు చేస్తే నన్నైనా అలాగే చేస్తారు. రైట్, ఒకసారి చూడండి. సొంత వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను, నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట. ఇప్పుడు 12:30 ఆ టైంలో ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి, ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటని చెప్పి ఆ యూట్యూబ్ లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్ గా కూడా అడగలేదు, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను.
ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు ఎవడు మాట్లాడమన్నాడు? ఎవడు డిప్రెషన్లోకి వెళ్ళమన్నాడు? మీరు స్వతహాగా చేసుకున్నదే కదా ఇది. మీరు చిన్నపిల్లలైతే కాదు కదా, మీరు స్వతహాగా మీ అంతటి మీరు మాట్లాడి మీ పచ్చళ్ళు మీరు అమ్ముకుంటా కస్టమర్ని దేవుళ్ళలాగా చూడాల్సింది పోయి వాడిని దూషించి వాడిని తిట్టి వాడి కుటుంబం గురించి వాళ్ళ అమ్మ గురించి వాడి భార్య గురించి అందరి గురించి మాట్లాడి వాడి మనసు ఎంత గాయపడి ఉండాలి, వాడెంత బాధపడి ఉండాలి. జస్ట్ అది ట్రోల్ చేస్తున్నారు దాని గురించి న్యూస్ హల్చల్ అయితేనే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే తిట్టించుకున్న ఆడెంత బాధపడాలి. ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నా నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటాను, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడుతుంది పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతుంది. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నువ్వు నోరిప్పమ్మా, నువ్వు నోరిప్పి ఏం జరిగిందో చెప్పు. మీ అక్కయ్య గారికైనా చెప్పు. మీ అక్కయ్య గారు పాపం ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, సో మీ అక్కయ్య గారికైనా చెప్తే ఆవిడ ఇంకో వీడియో పెడుతుంది ఏంటి దీనికి ఏం జరిగింది అనేది. మాకంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా, మాకంటూ తెలియాలి కదా ఏం జరిగిందో. వాడేమైనా నేను టీజ్ చేశాడా, వాడేమో నేను ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది పెడితే పచ్చళ్ళ మీద ఎందుకు తిట్టావు? డైరెక్ట్గా తిట్టాల్సింది. పచ్చళ్ళ మీద తిట్టుంటావు అనేది నేను అనుకోవట్లేదు, ప్రైజెస్ గురించిగా నువ్వు తిట్టావు. మరి నాకైతే నాన్ సింగ్గా ఉంది. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్ను వచ్చి నీకు తెలీదా, అందరూ సొంతక్క చెల్లెళ్ళే కదా, నీకు ఆ మాత్రం తెలీదా అంటే సొంతక్క చెల్లెలు మేము కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళి అయ్యింది, నేను సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను ఉండుంటే నేను చెప్పుకుండేదాన్ని, సరే ఇలా జరిగింది, ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది, ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పుకుండేదాన్ని. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడం. అంటే ఇక్కడ నేను సుమా గారికి ఒకటే క్వశ్చన్ అడగదాం అనుకుంటున్నా. సుమా గారు ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నేను ఎందాక మాట్లాడినట్లుగానే వాడు ఏమైనా పెట్టనివ్వండి, ఆవిడ మాట్లాడింది ప్రైస్ గురించే కదా, ప్రైస్ గురించే కదా తిట్టింది. ఇది కూడా కొనివ్వలేము అని అన్న అంటే ఇది కూడా కొనివ్వలేము అంటే నువ్వు నీ భార్యని ఏం చూసుకుంటావురా, నువ్వు ఏం కొంటావురా గోల్డ్, అది కదా అమ్మాయి మాట్లాడుతోంది. వాడేమన్నాడు అంటే వాడు ఏమైనా అంటే మీరు వేరే రకంగా రియాక్ట్ అయి ఉంటారు. బట్ మీరు రియాక్ట్ అయింది అలా కాదు కదా. మీరు రియాక్ట్ అయింది ఏంటి, ఓన్లీ ఫర్ ద ప్రైజెస్. వాడు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టే దాని గురించే ఈవిడ మాట్లాడింది. మీరు ఎందుకు దీన్ని లాజిక్ మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను. అదంతా ఒక విషయం. ఒకటైతే అంటున్నాను అనమాట, ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్స్ లో కూడా ఏమని ముగ్గురు ఫొటోస్ పెట్టేసి కళ్ళ నుంచి ఇలా ఏదో ఫైల్ వచ్చినట్టు. అదంతా మా ఎస్ఈఓల దయ, మా డిజైనర్ల దయ. అంటే కొంచెం థంబ్నెయిల్స్ అట్రాక్టివ్గా ఉంటే కొంచెం వీడియో ఎంగేజింగ్గా వెళ్తుంది, కొంచెం సెన్సేషనల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో పెడతారు తప్ప మీ మీద ఏ కోపాలు లేవు. వాళ్ళు మీ పికెల్స్ కొని బాధితులు అయితే అయ్యి ఉండరు. మీరేమి చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఎత్తేసిన వాళ్ళు కాదు, లేకపోతే ఏదన్నా ఒక ఒక బ్యాంక్ లాగా మీ దగ్గర డబ్బులు దాపెట్టుకుంటే మీరు విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. మీరు ఏంటంటే జస్ట్ పికెల్స్ రేట్ హై ఉన్నాయి కాబట్టే. పైగా మీ పికెల్స్ అందరూ కొంటారా అని అంటే నాకైతే డౌటే. ఎవరో కొంచెం డబ్బున్న వాళ్ళు నెలకు 1-2 లక్షలు సంపాదించే వాళ్ళు కొనగలుగుతారేమో, అది కూడా దాపెట్టుకొని. నార్మల్గా నాలాంటి వాళ్ళు అయితే కొనలేరు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఇది మాత్రం. సో రైట్ ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నాను అనమాట. నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది. ఆ ఆడియోలో కానీ ఆ మెసేజ్ చాట్లో కానీ నా పేరు ఉందా, ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుంటాను కాసేపు. మా హస్బెండ్ ఏం చేశారు, ఆ ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది. ఈ రోజు కూడా ఒక వీడియో చూసాను నేను, చాలా బాధ అనిపించింది నాకు. లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట. ఏమని 300K సబ్స్క్రైబర్స్, నేను చేశాను వీడియో 300K సబ్స్క్రైబర్స్ ఫర్ సుమి టాక్స్ జేపీఎస్ రివీల్ అన్నాను కదా అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచొని ఉంటాడు, తన హెడ్ మీద జై అని చెప్పేసి అలా వస్తుంది అనమాట. ఎవడు అడిగాడు, ఆడిపేసి ఎవడ కావాలి, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వై జై ఎందుకు ఇన్వాల్వ్ చేయటం. సరే మీరు ఆ వాయిస్ మెసేజ్ లో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని అన్నారు, వాళ్ళ లవర్ని అన్నారు కాబట్టి అందుకే హస్బెండ్ అంటున్నారు అని అంటారా. అయితే ఇప్పుడు జస్టిస్ ఎవరి కోసం, సరే ఆ పర్సన్ అన్నారు, మీరు ఎవరు మిమ్మల్ని అలా ఆలోచించు అని అనుకోలేదు. బట్ మీరే ఆలోచించి మీరే దానికి ఆన్సర్ కూడా ఇచ్చేసారు. అవసరం లేదు యాక్చువల్లీ, ఎవరు అలా అనుకోవాలా.
ఆ అమ్మాయి మీ చెల్లెలు వాడిని తిట్టింది, వాళ్ళ ఫ్యామిలీని తిట్టింది కాబట్టి మీ హస్బెండ్ని తిడుతున్నారని ఎవరు అనుకోరు. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారేమో కానీ థంబ్నెయిల్ మీద వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరు అలా పర్సనల్గా తీసుకోరు. ఎందుకంటే ఆయన మేము అభిమానించే హీరో కాదు, మేము అభిమానించే పొలిటీషియన్ కాదు. ఎవరైతే తిట్టించుకున్నారో అతను, మాకే సంబంధాలు లేవు. ఎవరైతే మాట్లాడుతున్నారో బికాస్ థంబ్నెయిల్ కొంచెం క్రిస్పీగా కొంచెం ఉంటే ఎంగేజింగ్ ఉంటుందనే ఉద్దేశంతో పెట్టుంటారు తప్ప మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని మీ మనస్తాపాలకు గురయ్యే విధంగా చేయాలని ఎవరికీ ఉండదు. అంతే కామ్ అయిపోయినట్టేనా? ఇప్పుడు వాళ్ళు అన్నారు అంటే సరే మనం కూడా అనుకుంటాం. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఇలాంటి వాళ్ళకి, వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం అంతేనా? వాళ్ళు అలా ఉన్నారు, మనం కూడా అలా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని ఇది ఎందుకు గ్రహించుకోలేకపోతాను నాకు అర్థం కావట్లేదు. సింపుల్, ఏం జరిగింది ఆ సిచ్యువేషన్ లో అక్కడ కరెక్ట్ గా టైంకి ఎగ్జాక్ట్ గా అమ్మా ఎప్పుడు కూడా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే ఉమెన్ ఎప్పుడు కూడా ఈ 30 years ఆఫ్ ఎవాల్యూషన్లో ఇండిపెండెంట్గా మారింది. అప్పట్లో డిపెండెంటే. సో ఇప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్గా మీరు చేస్తున్న ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత పోటీ ప్రపంచంలో ఒక యూట్యూబ్ పెట్టి ఫేస్ ముందుకు పెట్టి మాట్లాడుతూ మీకంటూ ఒక ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్న మీరు ఒక పచ్చళ్ళ బిజినెస్ పెట్టి మీ నాన్నగారు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని కొనసాగిస్తూ ముగ్గురు మునగాళ్ళలాగా ముగ్గురు ఆడవాళ్ళు కలిసి అంత కష్టపడుతూ ఇంత పెద్ద దాన్ని బిల్డ్ చేసిన మీరు ఇంత చిన్న దాని దగ్గర ఎందుకు? నాట్ ఓన్లీ అంటే చిన్నదనే కాదు, ఐ మీన్ అది బయటకు వచ్చింది కాబట్టి ఎంత పెద్దదైంది. యాక్చువల్లీ ఏదైతే ఆ మెసేజ్ ఉందో అది ఒక 20 సెకండ్లది మెసేజ్. అది మొత్తం తిప్పేసింది మీ జీవితాన్ని మొత్తాన్ని. ఎందుకంత అంత అవసరం ఏమొచ్చింది? కొంచెం పొలైట్గా మాట్లాడితే ఏం పోయేది? ఈ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మిస్టేక్ బయటకు వచ్చి పెద్దదైంది, ఓకే. బట్ మీరు ఇది ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇది బయటకు వెళ్తే పెద్దదవుద్ది కదా అని ఆలోచించాలి కదా. మొత్తం కొలాప్స్ అయిపోయింది. మీరు మొత్తం దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మీరు రేట్స్ తగ్గించిన అవసరం లేదు. అట్లీస్ట్ తగ్గించలేమని చెప్పే ప్రయత్నం చేసి ఉండాలి. ఎంత కోపం ఉన్నా ఒక మనిషి ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు, ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు, ఒకరి మాట ఒకరు వినేంత టైం ఎవరికీ ఉండట్లేదు. ఎక్కడో ఒక 2-3 ఎక్కడో ఉంటారు, 100లో 20 మందో 100లో 10 మందో ఉంటారు. ఒకరి మాట ఒకరు విని ఉండే వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరి లైఫ్స్ వాళ్ళవి, ఎవరిది వాళ్ళది అన్నది ఉండి కూడా ఉంటారు అన్నమాట. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు. సిచ్యువేషన్స్ అంతే. ఒకరు వచ్చి బూతులు మాట్లాడేది, అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ది ఫోటో తీసేసి ఇంట్లో వేసేస్తారు అనమాట. ఆ కళ్ళల్లో నిప్పులు పెట్టేసి పెడతారు. వెలిగించండి, అలాగే పర్వాలేదు. ఇంకా ఎలా అంటే నాకు ఓవరాల్గా అసలు ఈవిడ ఏం చెప్తుందో నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకటి వీళ్ళ చెల్లెలు తప్పు చేసిందని చెప్తుందా, వీళ్ళ చెల్లెల్ని ఎక్స్క్యూజ్ చేయమని చెప్తుందా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, మా చెల్లెలు ఎవరో నేనెవరో అంటుందా, లేకపోతే నేను ఇండివిజువల్గా ఉంటున్నాను నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని మీ గురించి ఈవిడ బాధపడుతుంది, ఐ మీన్ ఈవిడ గురించి ఈవిడ బాధపడుతుందా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ వీడియో ఎందుకు పెట్టిందా, మెయిన్ మోటివ్ ఏమో. మరి మీరు చూస్తున్న వాళ్ళు మీకు అర్థమేంటో చెప్పండి. కామెంట్స్ వచ్చేవి ఏదైతే ఉంటాయో ఆ రోడ్డు మీద కనబడిందంటే చంపేస్తాను అంటే దాన్ని లైక్ చేస్తారు. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఫైట్ చేయడానికి మీ కాజ్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మాట్లాడేవన్నీ సీరియస్గా తీసుకోకూడదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో వాడు ఏదో ఊరికే సరదాగా అంటాడు తప్ప దాన్ని లైక్ కొట్టినంత మాత్రం దాన్ని ఎలా పచ్చడి ప్రైస్ పెంచారు కదా అని చెప్పి మటర్ చేసేలాంటి వాళ్ళు లేరు అని అయితే నేను నమ్ముతున్నా మన తెలుగు వాళ్ళు. సో కాకపోతే ఏంటంటే కోపంలో సరదాగా లేకపోతే నరికేంట్రా ఇప్పుడు చేయడం అట్లా అంటారు తప్ప దాన్ని సీరియస్గా ఎవరు చేయరు అలాంటివి. సారీ. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం తెలియజేయగలుగుతారు? ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇలా జరిగింది, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఒక మంచిగా వీడియో చేశారు. నేను చూసాను, నాకు సరే బాగా అనిపించింది, ఓకే ఫైన్. కమెంట్స్ వచ్చి అన్ని చదువుకున్నాను, అంతా బాగా. మీరు వచ్చిన కమెంట్ లోని ఇలా చేసేస్తాం వాళ్ళని, ఇలా చంపేస్తామంటే అరే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఎందుకు అలా ఉండాలి, మనం న్యాయంగా ఫైట్ చేద్దాము, మనం ఎందుకు క్రిమినల్స్ లో మారడం, వాళ్ళు అలా చేయడం అని మీరు చెప్పకుండాను దాన్ని మీరు లైక్ చేస్తున్నారంటే యు ఆర్ సపోర్టింగ్ దెమ్ కదా. అప్పుడు బూతులాడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం తేడా ఉంటే నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. చాలా సింపుల్. నాకు అంత ఏమంటారు ఎడిట్లు పెట్టి
ఇంతలా నిప్పులు పెట్టి పళ్ళ మీద కొమ్ములు పెట్టి పళ్ళకి ఇలాగా డ్రాగన్ పళ్ళు ఇటువంటివి పెట్టి నాకు అంత ఎడిట్ చేయడం రే దారుణం రే ఎవరైతే చేస్తున్న డిజైనర్లు మన వాళ్ళు ఉన్నారో ఎవరైనా కానీ సో మనంతా ఒక యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి సో ట్రై టు అండర్స్టాండ్ పాపం మరీ అంత దారుణంగా చేయకండి. ఓకే, మీ క్రియేటివిటీని బయట పెట్టుకోవడానికి క్రియేటివ్ వరల్డ్లో కొంచెం అలా దూకుతుంటారు, బట్ మరి కొంచెం ఇబ్బందిగా ఉంటేనే పాపం ఆవిడ అంత బాధపడుతుంది. ట్రై టు అండర్స్టాండ్, కొంచెం చూసుకొని ఏదైనా చేయండి. రైట్? అది నేను అంత మంచిగా మాట్లాడడం కూడా నాకు రాదు. నాకు వచ్చిందల్లా ఒకటి ఏదో ఒకన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను. నాకు జరిగింది ఏంటని నేను చెప్తాను అంతే. అంతకు మించి నాకు తెలియని విషయాలు వచ్చి నువ్వు చేసే అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దానికి నేనేం చేయలేను. నేను చేసేది ఏంటంటే రిక్వెస్ట్ అడుగుతున్నాను ఏదన్నా అనుకోండి, నా ఫోటో మీరు అన్నెసరీగా యూజ్ చేస్తున్నారు. అది యూజ్ చేయడం అసలు కరెక్ట్ కాదు. స్టిల్ మేము యూజ్ చేస్తాము అంటే మీ ఇష్టం, అది నేను కూడా ఇంకేం చేయలేదు. నేను చెప్పడం అయితే చెప్తున్నాను అనమాట. ఈ వీడియో ఎందుకు అంటే నన్ను సపోర్ట్ చేసి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఆన్సర్ సబ్స్క్రైబ్ చేశారు అంటే ఏదో ఒక ఆస్పెక్ట్ లో నచ్చి ఉండడము అంటే ఐ థింక్ కొంపదీసి మీ సబ్స్క్రైబర్లు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారని భయపడ్డారా? ఐ మీన్ దాని గురించి మాట్లాడుతున్నట్లే ఉంది. నాకు ఎగ్జాక్ట్గా ఎందుకు ఈవిడ ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకుంది అనేది నాకు అర్థం కావట్లేదు ఫ్రాంక్లీ. ఏమో మరి మీకు అర్థం ఏంటో చెప్పండి. బాగా అనిపించడము వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. ఐఆమ్ ఆన్సరబుల్ టు దెమ్, అందుకే నేను చెప్తున్నాను. బట్ ఏదైతే ఈ 2 days నుంచి నెగిటివిటీ ఐఆమ్ గోయింగ్ త్రూ అనేది మెంటల్ గా చాలా స్ట్రెస్ గా ఉంటుంది. అది నేను చెప్పినా కూడా అర్థం కాదు. నా ప్రమేయం లేదు, నాది ఇంత మట్టికి కూడా తప్పు లేని దాంట్లో తీసుకొచ్చి నన్ను మధ్యలో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో నీకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నా అది మాట్లాడడానికి కూడా నాకు రావట్లేదు. ఏమో నాకు అంత బాగా మాట్లాడడం రాదు. బట్ ఇదే చాలా వరకు జరిగిన విషయం. అయితే మీ ఇష్టం అంటే ఇంకా నేనే అందులో ఉన్నాను అనుకున్నా నేను ఏం చేయలేదు. లేదు నువ్వు అందులో లేవు, నువ్వు మంచిదాన్ని అనుకున్నా నేను ఏం చేయలేదు. ఎందుకంటే అందులో లేను మంచిదాన్ని అని అంటే మీ చెల్లి చెడ్డదనా మీరు చెప్తున్నారు? అంటే అందరిని మీ చెల్లి మీద పడని అంటున్నారా? మీరు కాపాడాల్సింది మీ చెల్లెల్ని ఇక్కడ. మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకొని మీ ఫ్యామిలీని మీరు సపరేట్ చేసుకొని సో మీరు మాకు వాళ్ళకి సంబంధం లేదని పోర్ట్రేట్ చేసి మీరు ఈ ఏదైతే ఈ సినారియోలో నుంచి మీరు తప్పుకుందాం అనుకుంటున్నారో ఇది తప్పనే భావిస్తున్నాను నేను. సరే, ముమ్మాటికి తప్పే ఇది. మీ అక్క చెల్లెళ్ళు ముగ్గురు కలిసి ఒక అంటే ఎంతో కష్టపడి ఒక మంచి బిజినెస్ని బిల్డ్ చేశారు. అలాంటి మీరు ఒక చిన్న ప్రాబ్లం రాగానే యాక్చువల్లీ ఇప్పుడు ఇంత సెన్సేషన్ ఏందని అంటే కానీ ఇదొక అందరూ పెద్ద ఇష్యూ అనుకుంటున్నారేమో. ఫ్రాంక్లీ చెప్పాలంటే అంత మరీ పెద్ద తప్పేం కాదని అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు ఏదైతే వీడియోస్లో మీరు చేస్తున్న ఈ హల్చల్ ఏదైతే ఉందో దీని ద్వారానే వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి కొంచెం రిక్వెస్టింగ్గా మాట్లాడితే చాప్టర్ క్లోజ్. బట్ మీరు అలా మాట్లాడకుండా ఆ అమ్మాయి ఎందుకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వకుండా కామ్ అయిపోయింది? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, ఏం జరిగిందో చెప్పాలి కదా. కొన్ని ఉంటాయి లైక్ ఎలాగా ఇటువైపు పర్సన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఈ పర్సన్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ అదే ఇస్తున్నారు, మళ్ళీ అదే రుద్దుతున్నారు. తప్పిది మళ్ళీ చెప్తున్నా. పెట్టిన వాయిస్ రికార్డ్ ఏదైతే ఉందో అది పచ్చళ్ళ ప్రైజ్ గురించే. వాడు కొనలేకపోయాడు కాబట్టే దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? వీడేదో ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే దానికి ఆ అమ్మాయి రిప్లై ఇస్తున్నట్లుగా ఏమీ లేదు అక్కడ. ఇంతకంటే ఎవరు చెప్తారు మీకు? అర్థం చేసుకోండి. నేను ఈమె కరెక్ట్ అనట్లేదు, ఎవరైతే ఆ పర్సన్ ఆయన కరెక్ట్ అని నేను అనట్లేదు. ఎందుకంటే నాకు కూడా తెలియదు కరెక్ట్ ఒక జడ్జ్మెంట్ వచ్చి. మరి తెలియనప్పుడు ఫ్యాక్ట్ ఒకటి ఉందని ఎలా మాట్లాడతారు మీరు? మీకు తెలుసుంటే ఫ్యాక్ట్ అని మాట్లాడండి. ఒకటేదో ఉంది అది తొందరలోనే బయట పెడతామని చెప్పండి. ఏమీ లేనప్పుడు మీరు ఎందుకు మరి ఏదో ఉందని చెప్తున్నారు? ఏదన్నా ఉంటే పెట్టండి బయట, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, సారీ చెప్పండి, అపాలజీస్ చెప్పండి. చెప్పడానికి నేను కూడా అంత జడ్జిని కాదు, నేను కూడా అంత హైయర్ అఫీషియల్ కాదు అంత మాట్లాడేసేయడానికి. నేను చెప్పలేను. నేను కూడా మీరు ఎలా వాచ్ చేస్తున్నారో, మీరు కూడా ఎలాగా వీడియో విన్నారో, నేను అటువంటి విన్న మనిషిని. నాకు అంతకు మించి నన్ను అడిగితే నేను ఏం చెప్పలేను. 300K సబ్స్క్రైబర్స్, జై ఫేస్ రివీల్,
ఎవడకి చెబుతున్నావు, ఎవడ ఫేస్ ఎందుకు, ఆడి ఫేస్ మాకు ఎందుకు వచ్చింది ఇదంతాను? నేనేమి అడిగేది కాబట్టి నేను చూపించాను అంతే తప్ప నాకు కావాలని చెప్పి నేను చూపించలేదు కదా. ఇప్పుడు ఎలా ఉందంటే చూపించింది నన్ను అన్నారు, ఆ ఫేస్ ఉన్న ఆ మనిషిని అన్నారు, బాగానే ఉంది. ఎవడు అడిగాడు, ఎందుకు చూపిస్తున్నావు, ఎందుకులా మీరు అందరూ చూస్తున్నారని అంటే డైరెక్ట్ గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో 300కి వాళ్ళే అంటున్నట్టు కదా మీరు ఇండైరెక్ట్ గాను. ఒకరి ఇంట్లో పర్సన్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడారు అన్నంత మాత్రాన ఆ ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేకూడదు. అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్స్ ఇదే, వాళ్ళు ఎంత చీప్ బిహేవియర్, ఎంత చీప్ యాటిట్యూడ్, చీప్ మనుషులు అని చెప్పి ఇటువంటి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ రావడం చాలా తప్పు. ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతను తిట్టేశారు అని చెప్పి అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా, అంత అన్యాయం జరిగింది అని అతను అంటున్నారు. ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి నేను మీన్స్ వేసుకుంటున్నాను, మరి నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి. నిన్ను అంటామమ్మా, నీ చెల్లే కదా, పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒకసారి వీడియో పెట్టేదాన్ని కదా అని అంటారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ చెల్లికో, మీ అన్నకో, మీ అక్కకో, మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా? నేను చెయ్యను అని అంటే ఇంకా నేను మాత్రం ఏం చేయలేను, దానికి సమాధానం నేను చెప్పలేను. నేను అదే ఉద్దేశంతో 2-3 ఆర్డర్లు ఎక్కువేమన్నా వస్తాయేమన్న ఉద్దేశంతోనే నేను చేశాను. అదేమి అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా. కరెక్ట్ గా FSSAI లైసెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కగా ఉన్న ఒక ప్రోడక్ట్ నే కదా నేను ప్రమోట్ చేశాను. అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎంతంత బంగాళాలు కొనేసుకోవచ్చు, ఇన్ని ఆడి కార్లో తిరిగేయచ్చు అని నేను చెప్పాను. లేదంటే ట్రేడింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేయండి, షేర్ మార్కెట్స్ లో చేయండి అని నేను ఏమన్నా చెప్పాను? అంతా కాదండి. పక్కన పెడదాం కాసేపు. పెట్టేద్దాం. ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్ అయితే రాలేము. క్లియర్ పిక్చర్ అయితే 2 రోజులైందమ్మా, 2 days. ఏమైంది? ఇంటర్నెట్ లేదా, మొబైల్లో ఛార్జింగ్ లేదా, కెమెరా బాగా రావట్లేదా, క్వాలిటీ లేదా, ఏం లేదు, మైకులు ఏమైనా పని చేయట్లేదా, ఏంటి ప్రాబ్లం? ఏదో చెప్తే మా తరపు నుంచి కొంచెం సోర్స్ హెల్ప్ చేస్తాం, కొంచెం తొందరగా బయట పెడితే మీరు దీని నుంచి బయటపడవచ్చు. దీన్ని ఇంకా నెగ్లెక్ట్గా చేసి దీన్ని ఇంకా డ్రాగ్ చేస్తే అంటే సమయం కాలానుగుణంగా పలచబడుతూ వస్తుంది విషయం తాలూకు బలం అని మీరు నమ్మితే తప్పు. అంటే రోజుకి ఎన్నో న్యూస్లు వస్తూ ఉంటాయి, ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చి మన విషయం మరుగున పడిపోద్ది చూసుకుందాం అని అనుకుంటే తప్పు. అట్లీస్ట్ 1,00,000 మందికి తెలిసిన బ్రేకింగ్ న్యూస్ అది చచ్చిపోయటానికి 10,000 మందికైనా మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు వాళ్ళకైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఇది నేను చెప్పదలుచుకున్నా, జస్ట్ మీరు వింటే వినండి, లేకపోతే లేదు. కన్క్లూజన్కి వచ్చేసింది వీడియో, చూద్దాం అది చెప్తోంది. చెప్పలేమన్నమాట. అదే వదిలేసి ఆ పర్సన్ కి ఎంతైతే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంతలా సపోర్ట్ చేస్తున్నారు. నేనేం చేయకుండా నా మీద అన్ని మీమ్స్, నా ఫోటో యూజ్ చేసి నా క్యారెక్టర్ అసాసినేషన్, నా క్యారెక్టర్ చీప్ అని ఇంత క్రియేట్ చేశారు. మరి నా వైపు వచ్చి ఎవరు మాట్లాడతారండి? ఎంత చెప్పినా ఏం చెప్పినా నువ్వు అలాంటి దానివే, నీ క్యారెక్టర్ అంతా అనుకుంటారా? అనుకోండి, ఇంకా నేను ఏం చేయలేను. ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మీ పేజెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రోస్ట్ చేస్తున్నారో చేసేసారు, స్పాయిల్ చేసేసారు. ఇప్పుడు లేదా మంచిది అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ ఉంటాను, రియల్ టైంలోనే నాకు ఏదైనా జరిగింది అని అనుకుంటాం కాసేపు, ఎవరో వచ్చి ఏదైనా చేశారో ఏదైనా అయింది అని దాని మీద కూడా నేను తీసుకుని ఆనందపడండి. ఇలాగే జరిగింది, బాగా జరిగింది అని చెప్పి నేను తీసుకుని ఆనందపడండి. సో ఓవరాల్గా ఈవిడేం చెప్పిందో మీకు ఏమైనా అర్థమైందా? అంటే ఆవిడ చెప్తున్న దాని ప్రకారం నాకు కొంచెం అంటే ఆవిడ ఆవేదన, నేను ఎందుకున్నాను, నాకేం సంబంధం, నేను మాట్లాడలేదు కదా దాంట్లో, నేను ఎందుకున్నాను దీంట్లో, నన్ను ఎందుకన్నా వాళ్ళు చేస్తున్నారు అనేది తప్ప వాళ్ళ చెల్లి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ లేకపోతే ఏదైతే ఆ మీమ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ తన సపరేట్ ఫ్యామిలీ, వాళ్ళు ఒక ఇండివిజువల్గా బతుకుతున్న కాపురం కాబట్టి దాని జోలికి వెళ్తున్నందుకే అందరూ ఫీల్ అవుతున్నారు. దానికి అంతకు మించి ఈవిడ చెప్పాలనుకుంటుంది ఏంటో మరి నాకైతే అర్థం కాల. ఏం చెప్పిందో ఆకీస్ బాక్ పాకీస్ ఆకలాగా ఉంది తప్ప ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు. ఓకే, మీకు ఒకవేళ అర్థం ఏంటో చెప్పండి, నాకంటే తెలివైన వాళ్ళని అనుకుంటున్నాను ఆడియన్స్. సో కొంచెం ఏదైనా మీరు ఏం చెప్పదలుచుకుందా ఆవిడ ఒక మాటలో అర్థం ఏంటి చెప్పండి. ఇక్కడ ఇప్పుడు దాకా వీళ్ళు చేసిందంతా ఒక ఎత్తు అయితే, ఎందాక లేటెస్ట్గా అయ్యా వేడిగా ఒక ఆడియో లీక్ ఒకటి వచ్చింది, ఫస్ట్ దానితో పోల్చినట్లే అది కూడా వచ్చింది, అది ఒకసారి విందాం.
సో ఇదే ఆ న్యూ ఆడియో. ఎంత చక్కగా ఉన్నారు చూడండి, లక్ష్మీదేవిలాగా ఉన్నారు ముగ్గురు. ఇంత చక్కగా ఉన్న అందాన్ని సోషల్ మీడియాలో పెట్టి పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. హ్యాపీ, బాగుందిగా. ఎందుకు ఇలాంటివి? ఇక్కడ చూడండి, ఇది వినండి బాబోయ్, చెవులు తూట్లు. ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకో. నా మాటని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అయ్యి బా, ఎక్సలెంట్ సజెషన్. యాక్చువల్లీ నేను ఇందాక ఏదైతే చెప్పాను ఆ బిజినెస్ స్ట్రాటజీ అది ఇదే. అంటే అక్కకి ఆ రోజు ఏదైనా మూడ్ సింగ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ అక్క ఇన్ని మాట్లాడింది కదా, ఇన్ని బూతులు తిట్టేస్తుంది కదా, బండ బూతులు, చెవులోంచి బ్లడ్ వచ్చేస్తుంది నాకైతే. ఇంత దారుణంగా తిడుతున్నప్పుడు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ రోజే ఆడియో లీక్లు ఇవా, లేకపోతే ఎప్పటి నుంచో బిజినెస్ స్ట్రాటజీ ఇదా? ఇఫ్ ఇన్ కేస్ ఆ రోజు మాత్రమే ఆవిడేదో కొంచెం మెంటల్ ఇన్బ్యాలెన్స్డ్ మూడ్ సింగ్స్తో ఉండి ఇలా మాట్లాడితే ఓకే, కానీ కాదు అనుకుంటుని ఎప్పటి నుంచో ఇది ఒక స్ట్రాటజీ లాగా పెట్టుకొని నువ్వు కొనలేవురా, నీ బ్రతికింతే, నువ్వు కొనలేవు, నీ జన్మలో కొనలేవు అని అంటే వాడు ఈగో రేజ్ అయిపోయి ఎలాగైనా కొని చూపించాలి, అసలు ఈ అమ్మాయి దగ్గర మనం అంటే ఏంటో చూపించాలని చెప్పి కొనేస్తాడనే బిజినెస్ స్ట్రాటజీ అయ్యి ఉండి అప్పటి నుంచి మీరు ఇలాగే కంటిన్యూ చేసి రేపు కోకొల్లలుగా ఇలాంటి ఆడియోలు బయటకు వస్తే ఇందాక చూపించినటువంటి ఏదైతే ఆ వీడియో ఉందో సుమక్కది, అనవసరంగా చిక్కుల్లో పడతారు. అది తెలియదని మాత్రం చెప్పకండి, మీకు తెలిసే జరిగి ఉంటుంటుంది అది. ఒకవేళ అది జరిగి ఉంటే, లేదు ఆ ఒక్కరోజు మాత్రమే ఎలా అంటే కంట్రోల్ చేసుకోలేక ఏదో ఆలోచనలో ఉండ, వేరే డిప్రెషన్లో ఉండి మాట్లాడకూడదు. ఏదున్నా మన వరకే. దాన్ని బయట వాళ్ళ మీద, పక్కన వాళ్ళ మీద రుద్ది కోపాన్ని వేరే వాళ్ళ మీద తీర్చుకునేది ఏంటాయి? కావాలంటే మీకు ఏదన్నా ఇది ఉంటే గోడకేసి ఒక 10 పంచులు ఇవ్వండి, లేకపోతే ఒక 10 లెక్క పెట్టండి, 1 2 3 తగ్గిపోద్ది ఆ టెన్షను అంతగడ. మీరు అట్లా కాకుండా ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని, పైగా మీకోసం వచ్చిన మీ కస్టమర్లని, మీ పచ్చడి మీ చేతి రుచి తిందాం అనుకున్న వాడిని ఎలా తిట్టుబుద్ధి అయింది మీకు? రైట్, నా వరకైతే నేను చెప్పాల్దలుచుకుంది ఇదే. ముష్టి పచ్చడి చిట్టి పికిల్స్. రైట్, ఈ టైటిల్ చాలా బాగుంది వాళ్ళకి. ఓకే రైట్. సో మొత్తానికైతే ఇది ఫన్నీ వేలో చెప్పినప్పటికీ కూడా నా వర్షన్ నేనైతే కన్వే చేశానని అనుకుంటున్నాను. కొంచెం అనిపించినా కూడా కొంచెం జస్ట్ ఫర్ అందరినీ నవ్వించడం కోసమే, అంతకు మించి వేరేదేం లేదనమాట. రైట్.